హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ 4K వాచ్ అవర్ ఎలా కంప్లీట్ అయింది, అలాగే 3000 వాచ్ అవర్ 1 మంత్‌లో ఎలా కంప్లీట్ అయింది, అలాంటివన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరి సపోర్ట్ ఎప్పుడు ఎల్లవేళలా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని యూట్యూబ్‌కి సంబంధించిన చిన్న చిన్న టెక్నిక్స్ కూడా నేను చెప్తాననమాట. దాన్ని ఫాలో కాండి. నేను ఫాలో చేసిన కాబట్టి నాకు అలా వాచ్ అవర్ కంప్లీట్ అయిందనమాట. అలాగే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకొచ్చేసి ముగ్గురు పిల్లలనమాట. ఆహ్, ఇద్దరు పాపలు, ఒక బాబు. బాబు చిన్న పిల్లోడు. 1½ ఇయర్ అలా ఉందనమాట. అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి బాబు చిన్నగా ఉన్నాడు. అండ్ నేను ఎటు ఎళ్ళి జాబ్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ వెళ్ళినా కానీ ఎలాగో మళ్ళీ బాబు పెద్దగయిన తర్వాత కూడా ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ దాకా అయితే మనకి వాళ్ళని 12 దాకా పికప్ చేసుకోవడమే ఉంటది కాబట్టి ఏ జాబ్‌కెళ్ళినా కానీ మనకి సెట్ కాదు. అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నాకు సపోర్ట్ చేసింది మాత్రం మా హస్బెండ్. యూట్యూబ్ స్టార్ట్ చేయమని చెప్పిండనమాట. తర్వాత వచ్చేసి మా వదిన ఏంటంటే, "నువ్వు వంటలు బాగా చేస్తావు కదా! చేసేయి. నీకు బాగా వచ్చు, అప్‌లోడ్ చేసేసేయి. యూట్యూబ్ ఎలాగో నీకు బాబు చిన్నోడు. ఇంకా 2, 3 ఇయర్స్ దాకా అయితే ఎక్కడికి ఎళ్ళలేవు నువ్వు జాబ్‌కి" అని చెప్పేసి అయితే చెప్పిందనమాట. అప్పుడు నేను సరే అన్నట్టుగా చేశాను. ఫస్ట్ నేను మా పాపతో పెట్టించాను వీడియోస్. తర్వాత నేను ఏం చేయలేదనమాట. మళ్ళీ మా పాపకి బాగా ఇంట్రెస్ట్. ఈ డాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మళ్ళీ ఆమె స్టడీ ఇబ్బంది అయితదని చెప్పేసి నేను కంటిన్యూ చేశాననమాట. అలా ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చేసి నేను షార్ట్ వీడియోస్ ఒకరోజు తప్పించి ఒకరోజు పెట్టాననమాట. అలా మా పాప వీడియోస్ ఒక 2, 3 మంత్స్ పెట్టాను. తర్వాత నేను ఎంటర్ అయ్యాననమాట. మా వదిన, మా ఆయన సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చాను. వాళ్ళిద్దరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఫస్ట్ యూట్యూబ్ గురించి అన్నీ తెలుసుకొని యూట్యూబ్ చేయాలనమాట. ఎందుకంటే యూట్యూబ్ గురించి తెలియంది మనం చాలా ఇబ్బంది పడతామనమాట. వ్యూస్, అలాగే టెస్ట్ అలాంటివన్నీ చాలా చిన్నవి ఉంటాయన్నమాట. చాలా ఇబ్బంది పడాల్సొస్తది ఏం తెలియకుండా. మెయిన్ ఇంపార్టెంట్ అంటే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కంటెంట్ ఎంచుకోండి. ఏదో ఒకటి అంటే ట్రావెలింగ్సా, లేకపోతే వ్లాగ్సా, లేదా టిప్సా, ఇలాంటి ఏదో ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవాలనమాట. నాకు తెలియక నేనేంటి ఆటోమేటిక్‌గా వ్లాగ్స్ అని పెట్టేసా. అందరూ వ్లాగ్స్ పెడుతున్నారు కదా! అని చెప్పేసి నేను కూడా వ్లాగ్స్ పెట్టాను. కానీ నాకు వాచ్ అవర్ ఎలా వచ్చిందనేది చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మెయిన్ అయితే కంటెంట్ ఎంచుకోండి. ఒకటే కంటెంట్ ఎంచుకుంటే చాలా తొందరగా రీచ్ అయితదనమాట ఛానల్ అనేది. అలాగే మనకి వాచ్ అవర్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోతది. ఇలా చేయడం వల్ల చాలా గ్రోత్ అనేది ఉంటదనమాట ఛానల్‌కి. ఇంకా వచ్చేసి ఏంటంటే నేనైతే ఫస్ట్ షార్ట్స్ అయితే పెట్టాననమాట. నేనేమనుకున్నానంటే షార్ట్ వీడియోస్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు కదా! సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత పెద్ద వీడియోస్ పెడితే పెద్ద వీడియోస్ ఎక్కువ మంది చూస్తారు సబ్స్క్రైబర్స్ అందరూ అనుకున్నా. అది నా అమాయకత్వం అనమాట. అలా అనుకున్నాను నేను. దగ్గర నేను 6 మంత్స్ దాకా ఏ వీడియోస్ పెట్టలే. ఏదో అప్పుడప్పుడు ఒకటి వీడియోస్ పెట్టాననమాట, లాంగ్ వీడియోస్. కానీ మీరు అలా చేయకండి. ఓన్లీ మీరు ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి లాంగ్ వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేయండి. ఇది బెస్ట్. సబ్స్క్రైబర్స్ ఉంటేనే వ్యూస్ వస్తాయి అనేదైతే అది రాంగ్ అనమాట. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వ్యూస్ వచ్చేది వస్తూనే ఉంటదనమాట. అలాగే యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తదనమాట. మన వీడియో కంటెంట్ అనేది బావుంటే ఖచ్చితంగా యూట్యూబ్ రికమెండ్ చేస్తది. ఏదో ఒక వీడియో కంపల్సరీగా అయితే వెళ్తది. అలాగే లైవ్స్ మెయిన్ వచ్చేసి ఒకవేళ మీకు నా దగ్గర కంటెంట్ లేదు, నేను చేసిన వీడియోస్ వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు మనం ఏంటంటే లైవ్స్ చేయాలనమాట. నేనైతే ఈ విధంగా చేశాను. అలాగే లైవ్స్ చేయడం వల్ల వాచ్ టైమ్ వస్తదనమాట. ఇంకోటేంటంటే నేను 4K వాచ్ అవర్ ఎలా కంప్లీట్ అయిపోయింది, ఎలా అనేదైతే నేను చెప్తాననమాట. ఇంకోటేంటంటే
మీకు ఇష్టం ఉంటే మంచి మంచి కంటెంట్‌తో అయితే వీడియో పెట్టండి. ఖచ్చితంగా ఇంకోటేంటంటే లాంగ్ వీడియోకి ఖచ్చితంగా 2 డేస్ గ్యాప్ ఉండాలనమాట. ఎందుకంటే ఆహ్, వీడియోస్ చూసే వాళ్ళకి నోటిఫికేషన్ ఎళ్తది. వాళ్ళు జాబ్‌లో ఉండి బిజీగా ఉంటారు కదా! అందుకని చెప్పేసి మనము వీడియో పెట్టినంక వాళ్ళకి నోటిఫికేషన్ ఎళ్ళినప్పుడు చూస్తారు. వాళ్ళు వీలు ఉన్నప్పుడు. అందుకని చెప్పేసి గ్యాప్ ఇస్తే మాక్సిమం వాళ్ళు చూడడానికైతే వీలుంటదనమాట. అందుకే 2 డేస్‌కోసారయితే అంటే ఈరోజు పెట్టామనుకో నెక్స్ట్ డే లేదు. మళ్ళీ ఆ నెక్స్ట్ డే అనమాట. అలా వీడియోస్ పెడితే కంపల్సరీగా గ్రోత్ అయితే వస్తది. మాక్సిమం అయితే లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. 1 ఇయర్ లోపు ఖచ్చితంగా 3000 ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నదేమో 3000 వాచ్ అవర్ తర్వాత 4000కి ఉన్నదనమాట వాచ్ అవర్. అలా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే వాచ్ అవర్‌ని ఏ విధంగా కౌంట్ చేస్తారంటే మనం ఎప్పుడైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తామో అప్పటినుంచి మనకి ఆ లాంగ్ వీడియోకి ఎంత వచ్చింది అనే దాని నుంచి మనం పెట్టిన అంటే సపోజ్ ఏంటంటే మనము ఎగ్జాంపుల్ ఏంటంటే నేనొచ్చేసి లాంగ్ వీడియో వచ్చేసి మా పాప బర్త్‌డే ఆగస్ట్ 22కి పెట్టాననమాట. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 22 కల్లా ఆ వాచ్ అవర్ ఎంతైతే ఆ వీడియోకి వాచ్ అవర్ ఎంతైతే ఉన్నదో ఆ వాచ్ అవర్ లోపు కంప్లీట్ అయిపోయిందనుకో, మనము ఆగస్ట్ 21 లోపు కంప్లీట్ అయిపోయిందనుకో ఓకే. లేదంటే నెక్స్ట్ ఆ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయితది కదా! అప్పుడొచ్చేసి మనం ఫస్ట్ వీడియో ఏదైతే పెట్టినామో ఆ వీడియోకి కౌంట్‌లెస్ అయిపోయిద్దనమాట వచ్చిన వాచ్ అవర్. అలా వాచ్ అవర్ కౌంట్‌లెస్ అయితది. అందుకని చెప్పేసి 1 ఇయర్ లోపే మాక్సిమమ్ వాచ్ అవర్ కంప్లీట్ కావడానికి చూసుకోండి. మంచి మంచి కాంటెంట్స్, టిప్స్ పెడితే ఈజీగా ఛానల్ గ్రోత్ అయితే వస్తది. వాచ్ టైమ్ కంప్లీట్ అయితది. మనీ అయిపోతదనమాట. ఇంకా నేనొచ్చేసి చేసిందేంటంటే నేను లైవ్ నేను 6 మంత్స్ షార్ట్ వీడియోస్ పెట్టాను. తర్వాత 6 మంత్సా? 5 మంత్స్ పెట్టాననమాట షార్ట్ వీడియోస్ సబ్స్క్రైబర్స్. అలా నేను షార్ట్ వీడియోస్ సబ్స్క్రైబర్స్‌ని 3500 దాకా అయితే షార్ట్ వీడియోస్‌కి వచ్చారనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నాకు బాగా సపోర్ట్ చేశారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే జాగ్రత్త అండి. కాపీరైట్ స్ట్రైక్ పడితే కాపీరైట్ స్ట్రైక్ పడితే ఏం కాదు. అలాగే మనము మధ్యలో వీడియోస్‌కి సాంగ్స్ యాడ్ చేసినప్పుడు కాపీరైట్స్ పడతాయి. కాపీరైట్స్ పడ్డా కానీ మనకు తీసేయడానికి వస్తదనమాట. ఒకవేళ మీకు అలాంటిది ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను వీడియో పెడతాను. ఇంకోటేంటంటే యూట్యూబ్ నుంచి ఏం డౌట్స్ వచ్చినా కానీ నాకు కామెంట్ చేయండి. మాక్సిమం నాకు తెలిసిన వరకు నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? అలాగే ఒకవేళ వీలైతే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాననమాట. ఇంకోటేంటంటే స్ట్రైక్ అనేది 3 స్ట్రైకులు రావద్దు. ఇంకా మెయిన్ వచ్చేసి ఒక స్ట్రైక్ కాపీరైట్ స్ట్రైక్ 1 కానీ 2 కానీ ఉంటే నో ప్రాబ్లమ్. ఛానల్‌కి ఏమి ప్రాబ్లమ్ ఉండదనమాట. 3 స్ట్రైక్ వచ్చినాయనుకో అప్పుడు ఛానల్ అనేది డిలీట్ అయ్యే అవకాశం కూడా ఉంటదనమాట. కాబట్టి మనం స్ట్రైక్ పడకుండా మాక్సిమం ట్రై చేయండి. ఓకేనా? ఇంకోటేంటంటే నేనొచ్చేసి నాకు 1 మంత్‌లో ఎలా 3000 వాచ్ టైమ్ వచ్చిందనేది చెప్తాననమాట. నేను వచ్చేసి లైవ్స్ ఎక్కువ చేశాను. లాంగ్ వీడియోస్ చాలా తక్కువ చేశాను. మీరు చూసుకోవచ్చు. నాకు ఆల్రెడీ కమ్యూనిటీ నుంచి స్ట్రైక్ పడి 1 మంత్ ఆపాను. అలాగే ఇలా చాలా టైం వేస్ట్ చేశాను. నాకు నిజంగా లైవ్స్‌కి ఎక్కువ వాచ్ అవర్ వస్తదని తెలియదు మాక్సిమము. లేకపోతే అది ఎప్పుడో కంప్లీట్ అయిపోయేది నాకు మోనీ అనేది. జనవరి నుంచి నేను స్టార్ట్ చేశాను. జనవరి 22 ఓన్లీ 5 మినిట్స్ పెట్టాను. అదేంటి అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ రోజు స్టార్ట్ చేశా లైవ్‌కి వాచ్ టైమ్ వస్తదనేది ఎలా తెలిసిందంటే మధురాగ్ టెక్ ఛానల్ అన్నయ్య అయితే చెప్పాడనమాట. తర్వాత మా హస్బెండ్ కూడా పెట్టు లైవ్స్‌కి వాచ్ టైమ్ వస్తదని చెప్పిండు. ఇంకో అబ్బాయి వచ్చేసి లైవ్స్ ఎక్కువ టైం పెడితే ఎక్కువ వాచ్ అవర్స్ వస్తదని చెప్పిండనమాట. ఆ విధంగా నేను ట్రై చేశాను. అలాగే ఇంకోటేంటంటే మధ్యలో మా హస్బెండ్ కూడా ఆఫ్ చేసిస్తాడనమాట. అలా కొన్ని రోజులు స్ట్రైక్ పడి ఆఫ్ చేశాను. ఓన్లీ నాకు 2 మంత్స్ 1.5 మంత్‌లో 3K వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఎలా అంటే నేను
మా హస్బెండ్కి ఆపరేషన్ అయిపోయి ఇంట్లో కూర్చున్నాడు. అప్పుడు వచ్చేసి నేను ఎయిర్టెల్ సిమ్ ఉండే అందులో బాగా 1 అవర్ లైవ్ పెట్టగానే అయిపోయేదనమాట. అలా నేను జియో సిమ్ తీసుకొని దానికైతే ఎక్కువ టైం 3 అవర్స్, 4 అవర్స్, 7 అవర్స్ పెట్టినా కానీ నాకు డేటా అయిపోకపోయేదనమాట. అలా నేను మార్నింగ్ 6 అవర్స్, ఈవినింగ్ 6 అవర్స్ రోజు టార్గెట్ పెట్టుకున్నాననమాట. ఫస్ట్ వచ్చేసి 50 అవర్స్, రోజు ఒక 50 అవర్స్ రావాలి. నాకున్నది ఇంకా 1 మంత్. 1 మంత్లో నేను కంప్లీట్ చేయాలి 3 వాచ్ టైం మొత్తం అని చెప్పేసి అయితే నేను ఒక టార్గెట్ అయితే రీచ్ కావాలన్నట్టుగా నేను రోజు 50 అవర్స్ కంపల్సరీ రావాలన్నట్టుగా మార్నింగ్ 5 అవర్స్, ఈవినింగ్ 5 అవర్స్, 4 అవర్స్ అయినా ఇలా చేశాననమాట. మ్యాక్సిమమ్ నేను టార్గెట్ పెట్టుకున్న దానికైతే వచ్చింది 50 అవర్స్, ఒకసారి 40, 60, 70, 80 ఇలా వచ్చిందనమాట. ఈ విధంగా నేను చేసే క్రమంలో రోజు పెట్టడం వల్ల లైవ్ అనేది రికమెండేషన్లోకి వెళ్ళి నాకు 2 డేస్ అయితే 1 lakh వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. 1 lakh వ్యూస్కి వచ్చేసి దగ్గర నాకు 900 వాచ్ అవర్స్ అయితే అయిపోయింది. అప్పటికి నాది ఒక 1500 అలా ఉందన్నమాట. 1700 ఉంది. నేను అంటే జనవరి నుంచి నేను జూన్ దాకా చేసింది ఒక 15 అవర్స్. అలాగే వీడియోస్ షూట్ చేశాను కదా అంతకుముందు, అన్ని కలిపి ఒక 1800 అవర్స్ అయితే 1800 అవర్స్ అయితే వచ్చినాయి అనమాట. తర్వాత వచ్చేసి నేను లైవ్స్ ఇలా చేయడం వల్ల 1 lakh వ్యూస్ వచ్చినాయి. మొత్తానికైతే మూని అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. 1 lakh వ్యూస్ 2 డేస్ రావడం వల్ల తర్వాత నేనేంటంటే అలానే కంటిన్యూ చేయకుండా మధ్యలో ఇంకా వాచ్ అవర్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది కదా, మూని అయిపోయినాక అప్లై చేసినాక మనము లైవ్స్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కాకపోతే నేను పెట్టకపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు లైవ్స్ వ్యూస్ అయితే తగ్గిపోయినాయి. ఇదన్నమాట. ఇంకా మూనీకైతే అప్లై చేశాను. మూనీ వీడియో కూడా ఎలా చేశానో ఒకవేళ మీకు కావాలంటే నేను పెడతానమాట, తెలియని వాళ్ళ కోసం. ఓకేనా? నా జర్నీ అయితే ఈ విధంగా స్టార్ట్ అయింది. అలాగే అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇంత దూరం అయితే వచ్చానమాట నేను. అలాగే ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఈ విధంగానే చూపించండి నా మీద. ఓకేనా? అలాగే ఇంకేంటంటే ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరైతే ఒక కంటెంట్ అయితే ఎంచుకోవాలన్నమాట. ఇది నేను చెప్పే సజెషన్. ఈ విధంగా అయితే చేసుకోండి. ఓకేనా? కంపల్సరీగా సక్సెస్ అనేది మనమైతే ఏది చేయండి మన చేతిలోకి అయితే సక్సెస్ అనేది రాదు. కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది. నేను అంత హార్డ్ వర్క్ చేశాను. ఖచ్చితంగా 1 మంత్లో అయిపోవాలి వాచ్ అవర్ అన్నట్టుగా నేను టార్గెట్ చేసుకున్నాను కాబట్టి ఆ టార్గెట్ నేను రీచ్ అయ్యాను కాబట్టి నాది ఆగస్ట్ 13కి నేను ఛానల్ ఓపెన్ చేశాను. యాక్చువల్గా నాది ఆగస్ట్ 1 లోపే నాకు వాచ్ అవర్ అయిపోయిందనమాట. గూగుల్ నుంచి అయితే మెయిల్ వచ్చింది, కంగ్రాచులేషన్ యువర్ మానిటైజేషన్ అప్లై అని చెప్పేసి మెయిల్ వచ్చిందనమాట. ఈ విధంగా అయితే నా యూట్యూబ్ జర్నీ అయిపోయిందనమాట సక్సెస్ఫుల్గా. అంటే ఇది ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఏంటంటే వాచ్ అవర్ ఒక ఎత్తు అయితే వాచ్ అవర్కి చాలా ఇబ్బంది పడాలన్నమాట. ఒకవేళ వీడియోస్ ఆటోమేటిక్గా మనం ఎక్కువ వీడియోస్ పెట్టినామంటే ఒక వీడియో ఎక్కువ వైరల్ అయిందంటే ఆటోమేటిక్గా దానికి వాచ్ అవర్ వస్తుంది. అదేం లేదు, ఒకవేళ వీడియోస్ వెళ్ళలేదు అనుకున్న టైంలో అయితే లైవ్స్ చేయండి. రోజు మార్నింగ్ ఈవినింగ్ అలా చేస్తే కంపల్సరీగా వాచ్ అవర్ అనేది వస్తుంది, ఈజీగా రీచ్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఏం చేసినా కానీ మనం సక్సెస్ అనేది అయితే మనకు ఊరికే రాదు. నేనైతే చాలా హార్డ్ వర్క్ చేశాను అనమాట. వర్క్ చేసుకుంటూ లైవ్ చేశాను. మీకు అవైలబుల్గా ఉంటే వర్క్ చేస్తూ లైవ్ చేయండి. లేడీస్ అయితే జెంట్స్ అయితే మ్యాక్సిమము లైవ్స్కి తక్కువ వస్తారు. ఎందుకంటే లేడీస్ కంటే వాళ్ళని చూస్తూ మాట్లాడవచ్చు కదా అన్నట్టుగా లైవ్స్కి వచ్చి స్టార్ట్ చేస్తూ ఉంటారు. జెంట్స్ అయితే మ్యాక్సిమము ఒక కంటెంట్ ఎంచుకొని యూట్యూబ్ గురించో లేకపోతే అలా ఏదన్నా ఒకటి ఎంచుకొని వీడియో అయితే చేయండి. ఓకేనా? ఇదే అన్నమాట వీడియో. ఇలా ఉంది, నచ్చితే అయితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? బై ఫ్రెండ్స్, ఉంటాను.